నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కులగణన ఖచ్చితంగా చేయాలంటే ఏమేం చేయాలి? కులగణన చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడం సాధ్యమేనా? అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే బీసీ సంఘాలు, బీసీకి సంబంధించినటువంటి కులగణన విషయంలో ఒక ప్రజాస్వామికంగా ఏర్పడ్డటువంటి ఏదైతే బీసీ కులగణన విషయంలో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు బీసీ కమిషన్ ముందుకైతే కొంతమంది బీసీ ఉద్యమకారులను అయితే పిలవడం జరిగింది. అసలు బీసీ కమిషన్ ముందట ఎలాంటి ప్రతిపాదనలు వారు పెట్టడం జరిగింది, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా పృథ్వీరాజ్ ఈరోజు బీసీ కమిషన్ ముందు కూర్చున్నటువంటి పృథ్వీరాజ్ బీసీ ఉద్యమకారుడు మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. ఎట్లా ఉంది అసలు బీసీ కమిషన్ ముందరికి మీరైతే పోవడం జరిగింది? ఇంతకుముందు గతంలో కూడా పోయినటువంటి సందర్భం ఉంది, కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రానున్నటువంటి సందర్భంలో లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని ఒక రకమైనటువంటి వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మీరు బీసీ కమిషన్ ముందుకు పోవడం జరిగింది. ఎలాంటి తీర్మానాలు వారి ముందర పెట్టారు? వారు ఎలా సానుకూలంగా స్పందించారా? ఎట్లా స్పందించారు? యాక్చువల్గా ఇది బీసీ సమస్య కాదు. అంటే జనరల్ గా బయట అందరు అనుకునేది ఏంటంటే ఇది బీసీలకు సంబంధించిన అంశం అనుకుంటారు. కాదు, ఇది మొత్తం అసలు కంప్లీట్ సెన్సెస్ అనేటివే కావాలి. అన్ని ఏ కులాల వాళ్ళు ఎంతెంత మంది ఉన్నారు, ఎవరి చేతులలో ఏం సంపద ఉన్నది, ఎవరు విద్యాపరంగా ఎట్లున్నారు, ఎవరు ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఆర్థిక రంగాలలో ఎట్లా ఉన్నారు, కల్చరల్ గా ఎవరెవరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సాంస్కృతికంగా ఎవరెవరికి ఏదేం పాత్ర అని చెప్పనే ఆలోచనతోటి అసలు ఏంటంటే స్వతంత్రం కన్నా ముందు ఏ టెక్నాలజీ లేని టైంలో జరిగినది ఇప్పటిదాకా జరగలేదు. కాకా కలేల్కర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ వచ్చి కులగణన జరగాలని చెప్పారు. ఈవెన్ కోర్ట్స్ కూడా నువ్వు ఏ స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ సమగ్రంగా కులాల వారీగా వాళ్ళ జనాభా సంఖ్య ఎట్లా ఉన్నది ఏందనేది తీయాలని చెప్పానంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేస్తలేదు. అయితే ఈ మధ్యలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు రాహుల్ గాంధీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో అసలు దేశంలో అందరి సమానత్వం లేదు, అసమానతలు చాలా పెరిగిపోయినాయి, దాంట్లో బీసీలు చాలా మటుకు నష్టపోతున్నారు, ఎస్సీ ఎస్టీస్ కనీసం బేసిక్ రిజర్వేషన్ ఉన్నది, అగ్రకులాలకు సంబంధించినటువంటిది కూడా ఈ బీసీస్ వచ్చింది కాబట్టి బీసీలు చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నారు, దేశం మొత్తం ఎక్స్రే తీయాలని చెప్పని మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ ఎక్స్రే తీయాలనే దాని విషయంలో ఈవెన్ ఇక్కడ నుంచి కూడా వచ్చినటువంటి వీళ్ళు వస్తే బీజేపీ వస్తే అసలు రిజర్వేషన్స్ తీసేస్తారనేది ఒక నెరేటివ్ బిల్డప్ అవ్వడు ఇవన్నీ జరిగినాయి. సో దాని మీద ఏంటంటే ఇలా దేశం మొత్తం కంప్లీట్ గా కులగణన ఎప్పుడైతే బీహార్ అంశం ముందుకు వచ్చిందో దేశం మొత్తం కులగణన అక్కడ కులగణన చేసినందుకు రిజర్వేషన్ అంటే చాలా ఘోరమైన పరిస్థితుల్లో బీసీ కులాలు ఉన్నాయి. ఈవెన్ ఎస్సీ ఎస్టీ కూడా జనాభా పెరిగిందని వాళ్ళకు రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగి దాదాపు 65% దాకా పోయింది. 65 ప్లస్ 10% అగ్రకులాల ఈబీసీ అనేది పెట్టిండ్రు, మొత్తం టోటల్ 75% రిజర్వేషన్ అక్కడ అమలవుతున్నది. సో అక్కడ చేయగలిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేసిందంటే కామారెడ్డి డిక్లరేషన్ అది రాహుల్ గాంధీ ద్వారా డిక్లేర్ చేసిండ్రు. తర్వాత ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ తోటి 6 పాయింట్స్ ఏదైతే పెట్టిండ్రో పేజ్ నెంబర్ 16లో క్లియర్ కట్ గా మెన్షన్ చేసిండ్రు. 42% బీసీలకు ప్రజెంట్ ఉన్నటువంటి శాతం కాకుండా ఎక్కువ చేస్తే దాదాపు 24,000 మందికి మేము అంటే లీడర్షిప్ వచ్చినందుకు క్షేత్రస్థాయిలో వస్తుందని చెప్పనే మాటలు జరుగుతూ ఉండే. సో మేము ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రికి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది, మంత్రులకు తీసుకుపోయడం జరిగింది. మీరు కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి అయినా కానీ దేనికైనా కానీ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ మీకు క్లియర్ కట్గా డేటా కావాలని. సో మాకు ఇప్పుడు ఈ రోజు జరిగింది ఏంటంటే, ఈ రోజు మీటింగ్ ఆల్రెడీ కోడ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి వాళ్ళు పిలిచిండ్రు. అయితే మేము ఇచ్చిన లెటర్స్ ఏవైతే గవర్నమెంట్కి ఇచ్చినామో గవర్నమెంట్ మళ్ళీ అగైన్ వీళ్ళకు బీసీ కమిషన్ వాళ్ళకి ఇచ్చి స్టడీ చేయండి అని చెప్పారు. బీసీ కమిషన్ పెద్ద ఇంట్రెస్ట్ చేసేది కాదు, యాక్చువల్గా సెన్సస్ చేయాల్సింది సపరేట్ డిపార్ట్మెంట్ కావాలి, లేదా జిఏడి కావాలి, సపరేట్ గా దీనికి పెట్టేసి ఓన్లీ సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంటుండే. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకు రిప్రజెంట్ చేసి వీళ్ళని ఒకసారి పిలువండి, ఇంటెలెక్చువల్స్ అంతా తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అందరి పిలువంటే మేము పోయి కలిసినాం. వాళ్ళు మాకు ఎవరెవరు కలవడం జరిగింది ఈ రోజు కలిసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, తర్వాత ప్రొఫెసర్ తిరుమలి గారు ఉన్నారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, ప్రొఫెసర్ సింహాద్రి గారు ఉన్నారు, తర్వాత అదే మన సమ్మయ్య గారు ఉన్నారు, బీసీ సంఘాలకు సంబంధించిన సమ్మయ్య, ఇట్లా అందరం డిఫరెంట్ కమిటీ, ప్రొఫెసర్ పద్మజ షా గారు ఉన్నారు, అందరం కలిసి పోయి మేము ఆ క్వశ్చనర్ యాక్చువల్గా ఈ మధ్యలో కూర్చొని క్వశ్చనర్ కూడా అంతా రెడీ చేసినాం. ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏంటిది, ఏం సంగతి అనేది మొత్తం కంప్లీట్ డీటెయిల్ గా తీసి వారికి ఇలా మొత్తం బుక్ రూపంగా అసలు ఎట్లా చేయాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎన్ని రోజులు జరుగుతుంది ఇదంతా అని చెప్పి డీటెయిల్ గా సబ్మిట్ చేయడం జరిగింది. మీరు పెట్టినటువంటి ప్రధాన అంశాలు ఏం కనబడతా ఉన్నాయి కమిషన్ ముందట? కమిషన్ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? మీరు ముఖ్యంగా కులగణనను తీసుకోవడానికి దానిలో చాలా లోపపాట్లు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కులగణన అనేది ఒక రోజుతో అయ్యేటువంటి పని కాదు. వీటికి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? కులగణన ఒక రోజులో జరిగే పని కాకపోతే 2 రోజులు కానీ 2 నెలలు కానీ
ఓకే, అది ఎన్ని రోజులైనా కానీ బీహార్ వాళ్ళు చేసిండ్రు, ఇక్కడ మేము కూడా 3 నెలలు చేయొచ్చు అని పెట్టినాం. కానీ గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము ఒకటే రోజు నాడు అదే మీరు బొగ్గుబాయిలలో బన్నా గానీ బయటికి రావాలి, బొంబాయిలో దుబాయ్ లో ఉన్నా గానీ మీరు రావాల్సిందే, లేకపోతే మీ కన్నా కట్ అయిపోతుంది, పత్తాల మీ పేరు ఉండదు ఇక్కడ అని చెప్పని చెప్తే ఆ ఒక్క రోజు మొత్తం ఒకటి వస్తే ఒక్క రోజులో మొత్తం తీసుకొని డేటా తీసుకొని పెట్టిండ్రు. కానీ అక్కడ ఏంటంటే ఒక విచిత్రమైన డేటా ఏమొచ్చిందంటే కింది వాళ్ళకి సంబంధించినటువంటిది మొత్తం వాళ్ళ కులబోల్ సంబంధించి ఓన్లీ 0.04% వచ్చింది కాబట్టి 0.4% వాళ్ళు ఉన్నారనే దాంతో ఎక్కడైతే అరే నమ్మ ఇంత తక్కువ గింతగనం షేర్ వస్తుందా అని చెప్పని ఎక్కడ రియాక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఆ డేటా కూడా బయటికి తీసుకురాలి. ఇప్పటిదాకా రాలి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బయటికి తీసుకురాలేదు. సో కంప్లీట్ గా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఈజీగా తీయొచ్చు, అది పెద్ద కష్టమైన పని కాదు. ఇంకోటి ఏంటంటే దీంతో ఇబ్బంది ఎక్కడైతుందంటే మీరు ఇప్పుడు ఇమీడియట్ గా మీరు కులగణన జరగకుండా కనుక మీరు ఎలక్షన్స్ కు లోకల్ బాడీ ఎలక్షన్స్ అట్లీస్ట్ పోతే రాజకీయ ప్రాతినిధ్యం నుంచి దాదాపు 50,000 కన్నా పైన, నేను చెప్తున్నా 50,000 కన్నా పైన, అది సెన్సెస్ వస్తే క్లియర్ గా తెలుస్తుంది. 42% అంటేనే ఇప్పుడు మీకు దాదాపు మీకు 12,800 గ్రామాలు ఉన్నాయి. 12,800 గ్రామాలంటే ఒక 3,000 పైన పైచిలకు సర్పంచులు ఇప్పుడు మీరు చేయకపోతే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఇవన్నీ తీస్తే మోర్ దాన్ 50,000 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా దీంతో దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాగానే ఏంటంటే ఉన్నోళ్ళే ఎలక్షన్స్ కి వచ్చే సిచ్యువేషన్. సో ఎప్పటివరకు దాకా కులగణన చెయ్యరు. కులగణన చేసిన తర్వాతనే ఎవరు భాగస్వామ్యం ఏంది, ఎవరు ఏ సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా బయటకు వస్తుంది. కంప్లీట్ గా ఆర్థిక అసమానతల గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నాడు. సో రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడేది ఒకటి, ఇప్పుడు వీళ్ళైతే మొత్తం తయారై ఉన్నారట, ఇమీడియట్ గా మేము ఎలక్షన్స్ పోతామని తయారున్నారట. మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ డిమాండ్ గా ప్రధానంగా ఎప్పటివరకైతే మీరు సెన్సెస్ చెయ్యరో అప్పటిదాకా మీరు ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 6 నెలల నుంచి 6 నెలల కిందనే జరిగేది ఉండే కదా, ఇప్పటిదాకా పెట్టలేదు. ఇంకో 4 రోజులు తీసుకుంటారా, 2 నెలలు తీసుకుంటారా, మీకు గనక పట్టుదల ఉండి గనక పేదోనికి కనుక భాగస్వామ్యం కావాలని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం మీరు వెంటనే ఆ పని చేస్తారు. ఇమీడియట్ గా సెన్సస్ తీయాల్సిందే. అదే విషయం ఆడ ముంగడ పెట్టినాం. దాన్ని కూడా ఎంత శాస్త్రీయంగా ఎక్కడ కూడా ప్రతి ఏ సెక్షన్స్ ఎవరు చూసినా కానీ, కోర్ట్స్ కానీ ఎవరు చూసినా కానీ ఇది అవసరం అని చెప్పని అంటున్నారు కాబట్టి అది కంపల్సరీ తీయాలి. రాజకీయ పరంగా నేను మీ ఛానల్ ద్వారా జనానికి చెప్పదలుచుకుంది ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావాలనుకునేటోళ్ళు కావచ్చు, సర్పంచ్లు కావాలనుకుంటోళ్ళు కావచ్చు, వార్డు మెంబర్లు కావాలనుకుంటోళ్ళు కావచ్చు, చాలా నష్టం జరగబోతున్నది. కాంగ్రెస్ వాళ్ళు కనుక కులగణన కనుక చేయకుండా కనుక పోతే ముంగడికెళ్ళే పొడుస్తున్నట్టు. తెలంగాణ అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ముందర కూడా పెట్టడం జరిగింది. దాన్ని వెంటనే ఒక రకంగా చెప్పాలంటే కులగణనకు అక్కడ పునాది పడిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి అసెంబ్లీ మాటల మీద మీకు నమ్మకం లేదా? మరి లేదు. ఎందుకు లేదంటే రిజల్యూషన్ పెట్టిండ్రు, దానికి కూడా చాలా పెద్ద కథ జరిగింది. ఓకే, దానికి కూడా పెద్ద కథ జరిగింది. రిజల్యూషన్ పెట్టిండ్రు, కానీ ఆ రిజల్యూషన్ జీవో 26 15వ తారీఖు 3వ నెల పెట్టిండ్రు. పెట్టుడైంది సంపూర్ణ అన్ని కులాలకు సంబంధించిన కులగణన అనేది రిజల్యూషన్ వచ్చింది. కానీ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ మొన్న ఎలక్షన్స్ కు ముంగట అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా బీసీ కులగణన అని పెడుతున్నారు. వీళ్ళు ఎంత అక్కడనే కుట్ర ఉంది, అందరికీ చేయాలి కదా. అందులో ఎస్సీలోకి ఉపయోగపడుతుంది, ఎస్టీలో ఉపయోగపడుతుంది, అగ్రకులాల పేదవాళ్ళకు కూడా దాంతో లాభం ఉంటది. కాబట్టి నువ్వు అందరు తీయాలి. అసమానతలు ఎట్లా తీస్తావు నువ్వు? ఎవరు జనాభా ఏందో తెలియంది. రాహుల్ గాంధీ సంపద పంచుతా అంటున్నాడు. ఎట్లా పంచుతావు? నీకు తెలవాలి కదా సంపద పంచేందుకు నీ డేటా ఎంతనో తెలవాలి కదా. ఇగో వాళ్ళు పెట్టినాయి. ఇప్పుడు కొత్తగా అనుకోవచ్చు, జనం అనుకోవచ్చు, అరే నువ్వు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేనిఫెస్టోలో ఇప్పుడు చెప్పిన కదా 16వ పేజీ చూడండి, ప్రధాన అంశాలు టిక్ చేసిన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అరే నువ్వు 6 నెలల లోపల నువ్వు చేసే పెడతా అన్నావు. వాళ్ళే చెప్పిండ్రు 23,973 మందికి మేము బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించేటువంటి స్థాయిలకు మేము రిజర్వేషన్ చేసి ఎన్ని రోజుల లోపల 6 నెలల లోపటనే ఇక్కడ పెట్టింది చూడండి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలు అయిపోయింది. 9వ తారీఖు నిన్నటికి 6 నెలలు అయిపోయింది. బీసీ రిజర్వేషన్ లో పెంపు చేస్తాం. బీసీతో పాటు ఎస్సీ ఎస్టీలో కూడా దీనికి పెంచాల్సిన అవసరం వస్తుంది. నేను వాళ్ళ మేనిఫెస్టో తీసి మాట్లాడుతున్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నేను మాట్లాడేది. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు, వాళ్ళ పొందుపరిచారు కాబట్టి మనం ఇలా డిమాండ్ చేస్తున్నాం. కానీ కుట్ర ఏం చేస్తున్నారంటే ఇక అయిపోయింది, ఓడదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్న లెక్క వాళ్ళకి ఓట్లు వేసుకునే పని అయిపోయింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే రాజ్యాధికారంలోకి భాగస్వాములు కనుక రావాలనుకుంటే వాళ్ళు ఉన్నారో ఎన్నో ఏళ్ల నుంచి ఎట్లా దొక్కుతున్నారో, కేసీఆర్ కూడా ఆయనే 34 నుంచి తీసుకుపోయి 18% కు తీసుకొచ్చిండు. దాంతోనే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. రాజకీయ ప్రాతినిధ్యం అట్లీస్ట్ ఉంటే కింద క్షేత్రస్థాయిలో జనాలకైనా స్కీమ్స్ కూడా ఆయా కులాలకు కరెక్ట్ అందేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అది అయిన తర్వాతనే పెట్టాలనేది మా డిమాండ్ ఉండే. కమిషన్ ముందట మీరు చాలా అంశాలను ప్రతిపాదించడం జరిగింది. కమిషన్ ఈ ఒక్క రోజుతో మీతోనే ఆగకుండా ఇంకా చాలా మందిని పిలిచేటువంటి ఆలోచన చేస్తుందని మాకున్నటువంటి సమాచారం. మీ అందరూ ఒక తాటి పైన
ఒకేసారి కలవడానికి ఆప్షన్ లేదంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణన విషయంలో మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఈ రోజు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా బీసీ సంఘాలను కనబడతా ఉన్నాయి, కొంతమందికి సంబంధించినవి, కొన్ని సపరేట్గా విడివిడిగా నడుస్తున్నటువంటి కుల సంఘాలు కనబడతా ఉన్నాయి, యాదవ సంఘం అని, గౌడ సంఘం అని, ఇట్లా అందరూ కలవడానికి ఏమన్నా ఆప్షన్ దొరకదంటారా? ఇప్పుడు ఇదంతా సమూహమే యాక్చువల్ గా. ఇప్పుడు మేము పోయిందంతా ఇంటెలెక్చువల్ టీమ్, ఇదంతా అందరు కలిసిన సమూహమే. సరే ఇండివిజువల్ గా ఎవరైనా ఉంటే కూడా అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని మమ్మల్ని పిలిచింది, మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా మేము ఇది వచ్చినప్పుడు ఆయన బీహార్ లో కులగణన ఎట్లా జరిగిందో అక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ను, ఆ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ దీనికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వెంకటేశ్వర గారిని కూడా పిలవడం జరిగింది. సో ఆ టీమ్ తో పాటు ఈవెన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వీళ్ళ సమక్షంలో మా టీమ్ తోనే ఆ డిస్కషన్ జరిగినాయి. మా ఐడియాస్, మా ఆలోచనలన్నీ వాళ్ళకు ఇవి ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఆలోచన చేసింది ఇదంతా. ఇంకా వేరే దగ్గర నుంచి ఏదైనా చేసింటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ కదా, వాళ్ళు ఎవరితోనైనా పిలుచుకోవచ్చు, ఎవరితోనైనా చర్చ చేసుకోవచ్చు. కానీ మా నుంచి ఒక సమగ్రంగా డిఫరెంట్ మూవ్మెంట్స్ తో అసోసియేట్ అయినటువంటి వ్యక్తులు ఇలా ఉన్నారు కాబట్టి, ఆ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి తీసుకుపోయి జ్యుడిషియరీ సైడ్ కాలి కావచ్చు, డిఫరెంట్ సమస్యలు ఎట్లున్నాయో కానీ ఎట్లా నివృత్తి చేయాలనేది అందరు ఉన్నారు కాబట్టి ఈ కమిటీ నుంచి ఆ రిప్రజెంటేషన్స్ ప్రాపర్ గా పోయి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము కులగణన చేయకుండానే ఖచ్చితంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకి పోతామని ప్రభుత్వం ఒకవేళ అనుకుంటే, ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా మహబూబ్నగర్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఈ 2 నెలల వ్యవధిలోనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయన్నటువంటి మాట. అట్లా వెళ్తా అంటే బీసీ సంఘాలుగా లేకపోతే ఈ కులగణన విషయంలో మాట్లాడుతున్నటువంటి మీలాంటి ఇంటెలెక్చువల్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతాం? తప్పకుండా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాం కదా. నువ్వు రాహుల్ గాంధీ చెప్పింది ఫేక్ అన్నట్టు, నీ మాటలు ఫేక్, నువ్వు ఒక అబద్ధం వ్యక్తి అని చెప్పి మేము చెప్తాం. కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు పెట్టినావు. ఈ కామారెడ్డి ఒకటే కాదు, నువ్వు దేశం మొత్తం తిరిగినావు కదా. అంటే రాహుల్ గాంధీ ఒక జూటా వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు పార్టీ, రేవంత్ రెడ్డి కుట్రదారుడు అనేది రేపు పొద్దుగా జనం లోపలికి మేము ఎక్స్పోజ్ చేస్తాం కదా. ఆ మాటల మీద, ఆ పునాదుల మీదే కదా నువ్వు వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూర్చున్నది. నువ్వు 6 నెలలు తిరగక ముందే అంటే పచ్చి బాలెంత నువ్వు మెడగోసినట్టు చేసేటట్టు అన్నట్టు ఇప్పుడంతా. సో మీరు పుట్టబోయే బిడ్డను కడుపులనే పొడిచినంత పని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన వాళ్ళు కావచ్చు, ఈ దేశంలో సంపదల నా భాగం ఏందని తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఆ రాహుల్ గాంధీ నెత్తి నోరు మొత్తుకొని తిరిగింది కదా మొత్తం పాదయాత్ర చేసుకుంటా కూడా. నేను కల్పిస్తాను ప్రధానమంత్రి ఛాంబర్ లో బీసీలు అసలు లేనేలేరని మాట్లాడినాడు, ఆయనే మాట్లాడింది కదా. సో వాళ్ళు మాట్లాడినే రేపు చేయకుంటుంటే ఇంత ముందు లెక్క లేదు, ఇంత ముందు మీడియా లెక్క లేదు, ఇప్పుడు సోషల్ మీడియా కూడా మొత్తం వచ్చింది. ఇంటింటికి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చేరదీసేటువంటి ప్రచార సాధనాలు ఇప్పుడు జరిగినాయి. ఇంతకుముందు ఏదో ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఏదంటే అది కిందికి పోయేటట్టు లేదు. ఇప్పుడు మేము బరాబర్ జనం లోపల తీసుకుపోతాము, మీరు చేస్తేనా మంచిది, లేకపోతే తీసుకుపోయి చెప్తాము ఎంత నష్టం చేస్తున్నారు వీళ్ళు. మొత్తము 70 ఏళ్ళకి వెళ్ళి అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, అణచివేతకు గురైనటువంటి సెక్షన్స్ కావచ్చు, ఒక మొదటిసారి ఎట్లో ఇట్లా మాట్లాడే సిచ్యువేషన్ కాడికి వస్తున్నది అన్నప్పుడు మళ్ళీ మీరు గొంతు నులిమి సంపే పరిస్థితి తీసుకొస్తున్న ఈ జాతులను కనుక ఆ సెక్షన్స్ ను పేదోళ్ళు మొత్తం అగ్రకులాలు పేదోళ్ళ కాడికి కూడా చెప్తున్నాను, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం రావాలంటే ఇవన్నీ ప్రాపర్ గా జరుగుతాయి. ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు సక్రమంగా జరుగుతాయనే ఆలోచన కాబట్టి బరాబర్ మేము తరోగా కింది దాకా ఎక్స్పోజ్ చేస్తాం. అందుకే ఇవన్నీ చేస్తున్నాం, మేము అన్ని పోతున్నాము, వాళ్ళకి ఇస్తున్నాం, మమ్మల్ని అన్ని అడుగుతున్నారు కదా, అన్ని తీసుకొచ్చి 1 ఫైన్ డేట్ లో చెప్పేసేస్తే ఈ ఎలక్షన్స్ లో బయటపడతారు కావచ్చు వాళ్ళు. కానీ జనంకు మాత్రం మేము ఈ మెసేజ్ మాత్రం తీసుకుపోతాం. జూన్ 5th రోజు ఎలక్షన్ కోడ్ అయితే ముగిసింది. ఎలక్షన్ కోడ్ ముగిసి కూడా ఇంకొక 5 రోజులుగా వస్తా ఉంది ఈ అలర్ట్తోని. ఈ 5 రోజుల వ్యవధిలో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు కూడా చేసినట్టున్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఇది ఫుల్ ప్లేజ్ గా బయటకు వచ్చి కులగణనను మేము ఈ రోజు నుంచి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేయడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ప్రభుత్వం అనుకుంటే 24 గంటలలో స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంచి నిజాయితీ ఉండి వాళ్ళు చెప్పినవి, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినయే, పేదోళ్ళకు మేము రాజ్యాధికారం తీసుకొస్తామని చెప్పని వాళ్ళ మాటలే, మేము అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు, మా భవనాల పేర్లు తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ పెట్టుకున్నాం, పూలే భవన్ అని పెట్టుకున్నాం కదా. వాళ్ళ ఆశయాలు నిజంగా కూడా వాళ్ళు చేయదలుచుకుంటే మాత్రం 24 hours లో చేయొచ్చు. బీసీ కమిషనర్లు కూడా చాలా వర్క్ చేసి దాని మీద. సో క్వశ్చనర్లు ఉన్నాయి, బీహార్ది ఉన్నాయి, అవన్నీ మేము కూడా ఇచ్చినాం. ఇప్పటితో కాదు, ఇదంతా దాదాపు 4-5 నెలల నుంచి జరుగుతున్నది, గవర్నమెంట్కి వచ్చిన కాడికెళ్ళి జరుగుతున్నది. వాళ్ళు కావాలనుకుంటే కూర్చొని ఇమ్మీడియట్ గా దానికి ఒక కమిటీ వేసి ఆల్రెడీ 150 కోట్ల రూపాయలు దానికి అలొకేషన్ కూడా చేసినామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కదా. సో నువ్వు పని స్టార్ట్ చేసేందుకు ఎన్ని రోజులు? నేను అందుకే అంటున్నా కదా, మొత్తం కుటుంబ సర్వేనే కోళ్ళు, కుక్కలు, పిల్లులు, ఏంది తేళ్లు, బాతుల కాడికెళ్ళి లెక్క పెట్టిరు కదా. మనుషుల లెక్క ఏ కులం ఎవరు అనేది మనుషుల లెక్క పెట్టేందుకు ఎంతసేపు అది? అంటే వాళ్ళు నిజాయితీ కనుక ఆలోచించి వాళ్ళ అన్నమాట ప్రకారం కనుక చేస్తే మాత్రం ఇమీడియట్ అవుతుంది. లేదు కానీ వాళ్ళు వాడక దొబ్బతందుకని చేస్తే మాత్రం ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. ఇంకేదైనా పార్టీలతో సపోర్ట్ తీసుకోబోతున్నారా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో
అన్ని పార్టీలు కనబడతా ఉన్నాయి. బీజేపీ కనబడతా ఉంది, ఇటు ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనబడతా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనబడతా ఉంది, ఒక 2 చిన్న చితక పార్టీలు కూడా కనబడతా ఉన్నాయి, కమ్యూనిస్టులు కూడా కనబడతా ఉన్నారు. పార్టీల సపోర్ట్ ఏమైనా మీ ఇంటలెక్చువల్ టీం తీసుకోబోతున్నారు? నువ్వు పార్టీలు చక్కగా ఉంటే మా సొంటలో అవసరమే లేదు సమాజానికి. అసలు పార్టీలు చక్కగా లేకనే కదా ఈ మా ఇబ్బంది అంతా. ఓకే, బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము కులగానే చేయమని చెప్పి వాళ్ళు సుప్రీం కోర్టులో బీహార్ ఇష్యూకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిండు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫేర్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్ చెప్పారు మేము చెయ్యమని చెప్పి వాళ్ళు ఓపెన్ గానే ఉన్నారు. అవును, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏంది ఉన్నదాన్ని తక్కువ చేశారు. ఇలా మళ్ళీ వీళ్ళేంది బీసీల ముసుగులలో వచ్చి మీరు కంపల్సరీ కులగణన చేయాలని ఇదో కొత్త దుకాణం పెట్టారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే. అసలు వాళ్ళు ముంగడికి వస్తలేరు. కొంతమంది బీసీలను, ఎస్సీలను, ప్రవీణ్ కుమార్ సంటోలను కావచ్చు, కొంతమంది ముంగడ తీసుకొచ్చి ఈ అంశం గురించి మాట్లాడిపిస్తున్నారు. కానీ వాళ్ళు చేసింది కూడా బద్మాషే. వాళ్ళు ఉన్నదాన్ని కూడా తక్కువ చేశారు కదా. 34 ఉన్నదాన్ని కుదించి 18% చేశారు కదా. మరి ఏ రాజకీయ పార్టీని నమ్మాలి? మీరు అన్నారు కమ్యూనిస్టులని. కమ్యూనిస్టులకు ఎక్కడిది? కమ్యూనిస్టులకు కదా, వాళ్ళు ఎటు పోతే అటు పోతారు. ఎవడు ఎక్కడ పచ్చగుంటే అటు పోయి మేసే కాడికి వాళ్ళు కూడా పాపం వచ్చిరు. వెరీ సారీ టు సే వాళ్ళ గురించి. కానీ సో అన్ని రాజకీయ పార్టీలు అట్లే ఉన్నాయి కాబట్టి, కానీ ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళ వ్యక్తులం మేము ఇంకా ఉన్నాము. ఈ రాజకీయ పార్టీలు చక్కగా ఉండేది ఉంటే మాకు ప్రాబ్లమే లేదు. అది లేదు కాబట్టి మేము ప్రజల తరఫుకి వెళ్ళి వాస్తవాలు ఏంటి అనేది వాటి గురించి సమగ్ర అవగాహన తీసుకొచ్చుకొని మేము కొట్లాడే సిచ్యువేషన్ కు వచ్చినాం. మేము అట్లా మొత్తం ఎన్ని అంశాలను ప్రతిపాదించడం జరిగింది? మీరు అందరూ ఇంటలెక్చువల్ టీం కానివ్వండి, మురళీ మనోహర్ గారు అయితే దాదాపు 4 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం బీసీలకు సంబంధించినటువంటి. జస్టిస్ చంద్రకుమార్ అదే పనిలో ఉన్నారు, పృథ్వీరాజ్ గారు మీరు అదే పని ఉన్నారు, పద్మజ షా, అలాగే పిఎల్ విశ్వేశ్వరరావు అందరూ కూడా ఇదే దీనిపైన చాలా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు. ఎన్ని అంశాలను ప్రధానంగా అక్కడ ప్రతిపాదించడం జరిగింది? చాలా మల్టిపుల్. మీకు సమగ్రంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లా చదువుకున్నారు, వాళ్ళు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, అసలు వాళ్ళకి ఏమైనా పరిశ్రమలు ఉన్నాయా, పెట్టుకొని నష్టపోయినరా, వ్యవసాయదారుల కుటుంబాల, అసలు భూములు ఉన్నాయా లేవా, వాళ్ళకి అసలు ఇండ్లు ఎట్లా కలుస్తున్నాయి, కుల వృత్తులు మొత్తం చిక్కిపోయినాయి. బీసీలు అంటే బ్రిలియంట్ కమ్యూనిటీస్ యాక్చువల్ గా, ఒరిజినల్ గా చెప్పాలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. కానీ అసలు ఈ దేశ సంపదకు మూలవాసులే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదున్నా ఇంజనీరింగ్ టెక్నాలజీ మొత్తం దాని నుంచే 75% ఇటు సైడ్ నుంచి కాకకల ఎరకల్ కమిషన్ వాళ్ళు చెప్పారు వీళ్ళకి ఆ రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళ ఎక్స్పర్టైజ్ ఉన్నది అని చెప్పని. నువ్వు ఏ పరికరాలు ఏవి చేయాలన్నా కానీ ఈ కమ్యూనిటీస్కి వెళ్ళి చేశారు కదా. కానీ ఇలా పరిస్థితి అంటే అన్నం దొరకని సిచ్యువేషన్ అయిపోయింది. ఊళ్ళలో బడులు లేవు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది కదా. సో ఇవన్నీ సమగ్రంగా ప్రతి వాళ్ళు ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆ ఊరిది కావచ్చు, ఆ నియోజకవర్గాన్ని కావచ్చు, మండలంది కావచ్చు, జిల్లాది కావచ్చు, సమగ్రంగా కంప్లీట్ గా తీసుకునేటువంటి క్వశ్చనర్ క్లియర్ కట్ గా తయారు చేస్తాం. దీంట్లో కూడా ఏంటంటే ఒక్కొక్క సైడ్ నుంచి ఎక్స్పర్టైజ్ ఉన్నారు. సపోజ్ తిరుమల హిస్టారియన్ తన డిఫరెంట్ ఫీల్డ్ మీద మురళీ మనోహర్ గారు కావచ్చు, పుస్తకాలు ఆర్టికల్ రాసిన సింహాద్రి గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, ప్రాక్టికల్ యాక్టివిస్టుల మాలాంటి మొత్తం కింద తిరిగిన వాళ్ళం కావచ్చు. ఒక్క బీసీఎన్ కాదు, వీళ్ళందరూ కూడా తెలంగాణ గురించి తిరిగిన శక్తులే. హిస్టారియన్ అంటే ఓన్లీ బీసీస్ కాదు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ బీసీ అనేది పక్కకు పెట్టాను. మీరు మొత్తం సమాజం సెన్సెస్ మొత్తం కులగణన, అన్ని సర్వ కులగణాల, అన్ని కులాలకు సంబంధించినటువంటి కులగణన జరగాలనే ఉద్దేశం, ఆలోచనే తప్ప సో ఇదంతా ఏంటంటే ఓన్లీ ఇది బీసీలకు సంబంధించి మాత్రం మీరు పక్కకు పెట్టేశారు. అందరి బాగోగుల గురించి అందరు ఎట్లా ఉన్నారు. 1% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది నేషన్ ఈజ్ హోల్డింగ్ 40% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. హూ ఇస్ దిస్ 1%? ఎవరు ఈ 1% ఎవరనేది తేలాలి కదా. భారతదేశం అంటేనే కులాలుగా విభజించబడదు. ఇప్పుడు నేను కొత్తగా చెప్తే వచ్చేది కాదు. అమెరికాలో పోయిన వాళ్ళు కూడా, వెస్టర్న్ కంట్రీస్ లో పోయిన వాళ్ళు కూడా ఇలా కుల సంఘాలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏ కులానికి ఆ కులం సంఘం ఉన్నది, ఏ పార్టీకి ఆ పార్టీ సంఘాలు, దాంట్లో కూడా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. సో ఇట్లా అన్ని చేస్తున్నారు కాబట్టి ఏదో ఇలా మనం కొత్తగా మాట్లాడుతున్నాం కావచ్చు. అందుకని సమగ్రంగా కంప్లీట్ గా అన్ని కులాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్ కట్ గా తీసుకొస్తేందుకు సర్వం అందరు ఎక్స్పర్టైజ్ ఉన్నారు కాబట్టి కొత్తగా మనం మాట్లాడేది ఏం లేదు. ఇది వాస్తవం. ఎవరి ఇంట్లోనైనా కానీ వాళ్ళ ఇంట్లో సేమ్ కులానికి ఇచ్చేటందుకే చూస్తారా కానీ అది వాస్తవం కదా. మనం శ్రీ భారతదేశ రాష్ట్రపతి కాడికి వెళ్ళి నీలం సంజీవ రెడ్డి అనే కులమే పక్కకున్నది కదా. శంకర్ దయాల్ శర్మ క్లియర్ గా చెప్తున్నారు ఉన్నది. అందరు అంటే చెప్పుకుంటున్నారు కదా. అది ఉంది వాళ్ళ లోపల. ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కూడా వాళ్ళ కులాల పేర్లు పక్కకున్నాయి చాలా మంది. సో ఇది భారతదేశంలో ఆగితే ఆగేది కాదు, దాచిపెడితే దాగేది కాదు ఇది. సో బయటికి రావాల్సింది అందరు ఉన్నారు. ఇది ఇట్స్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. సో అందుకని అవన్నీ ఎవరెవరు ఏ సిచ్యువేషన్ ఉన్నారు. బాటం 50% చేతులలో 3% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్. మరి ఎవరి బాటం 50% ఎవరు, ఏ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళనేది తేలాలి. అదే కదా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అదే అడుగుతున్నాం మేము. అదే తీయాలంటున్నాం. ఒకవేళ నువ్వు తీయలేదు అనుకో నిన్ను ఎక్స్పోజ్ చేస్తాం. రాహుల్ గాంధీ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు, ఆ రాహుల్ గాంధీ కూడా దొంగ మాటలు చెప్తున్నాడు చెప్పాల్సి వస్తుంది. రేపు రాహుల్ గాంధీ కూడా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి, పేదలకు సంబంధించినటువంటి వాటిల్లో ఆయన కూడా ఒక ద్రోహి అని మేము రేపు పొద్దుగా మాట్లాడాల్సి వస్తుంది. మమ్మల్ని అట్లా మాట్లాడనీయకుండా ఉండేటువంటి బాధ్యత వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఇది మనకు పృథ్వీరాజ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాల్సిందే అనేటువంటి పట్టునైతే వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కులగణన చేయకుండా
లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మాత్రం తగ్గేదే లేదంటూ వారైతే హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.